హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ మనీల్ అఫీషియల్. ఈరోజు మీకు క్రేజీ అప్డేట్తో మీ ముందుకు వచ్చా. ఈరోజు నేను ఉండేది రామోజీ ఫిలిం సిటీ RFC. చాలా మూవీస్ షూటింగ్స్ జరుగుతుంటాయి. ప్రజెంట్ భారీగా హిట్ కొట్టిన మన కిరణ్ అబ్బవరం అన్న మూవీ ఆ మూవీ సెట్ లో ఉన్నామన్నమాట. మీరు ఈ సెట్ ఇదే అనమాట. ఆ ఊరు మీరు మొత్తం చూస్తే ఆ టెంపుల్ అనమాట. జాతర సీన్ జరుగుతుంది కదా, జాతర సీన్ జరిగేది మొత్తం ప్లేస్ ఇదే. ఇక్కడ ఈ ఊరు మొత్తం చూపిస్తారండి. ఇటు రండి. మీరు చూసారు కదా మూవీ, మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడుతుంది అనమాట. ఆ ఊరే అనమాట ఇదే అనమాట. సెట్ వేశారు మొత్తం. చూడండి మీరు ఇక్కడే సాంగ్ జరిగే చూసారు మీరు. ఫైట్ సీన్లు ఉంటాయి కొన్ని. ఈ ఫైట్ సీన్ జరిగినప్పుడు మొత్తం ఊరంతా కాలిపోతుంది కదా, మొత్తం ఇదే అనమాట. ఆ ఊరు మొత్తం కాలిపోయేది. విలన్లు ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు కదా, అగో ఆ ఇంట్లో నుంచి వచ్చే విలన్స్ ఇక్కడ నుంచి వచ్చి కిడ్నాప్ చేసి ఇట్లా పిలుచుకోపోతారు. తర్వాత మీరు ఇక్కడ ప్లేస్ గుర్తు పెట్టుకుంటే కూడా ఎద్దుల బండితో లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది కదా, ఎద్దుల బండితో పోతాడు అనమాట. ఇలా ఇక్కడ కూడా చూపిస్తారండి. ఈ సెట్ లో చాలా మూవీస్ జరిగాయి, కానీ ఇది రీసెంట్ గా హిట్ అయింది కదా అనేది. చూడండి ఒకసారి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక పల్లెటూరు మాదిరే ఉంటుంది అనమాట. RFC లో అసలు ఎవ్వరు కనిపెట్టలేరు అనమాట. వీళ్ళు చూడండి, చిన్న పాప ఆడుకుంటుంటది ఇక్కడ కూర్చొని. ఈ ఫీల్డ్ గుర్తొస్తుంటాయి ఆల్రెడీ అప్పుడే. కిరణ్ అబ్బవరం గారిని ఇక్కడ పొడిచినప్పుడు ఇక్కడ నుంచే కదా చూసేది. ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టు ఇక్కడ వేస్తే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. అది ఇక్కడ నుంచి ఎద్దుల బండి పోతుంది కదా, ఆ సీన్ మీకు చూసింటారు అనమాట. మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంటది. ఇది మొత్తం అదే మూవీ. నెమలి చూడరా. ఇది ఎంట్రన్స్ అనమాట, కృష్ణగిరి ఎంట్రన్స్. ఇక్కడే దిగుతాడు అనమాట. ఇక్కడ దిగి లోపలికి వస్తాడు కదా, అది గేట్ ఇక్కడే ఉందన్నమాట. ఈ ఆర్చ్ గేట్ ఇప్పుడు లేదు, అది వేరే మూవీ సెట్ కోసం తీసేశారు. ఇది మీరు చూస్తుంటే బావి, ఇల్లు కాలిపోతున్నప్పుడు చిన్న పాప వచ్చి నీళ్లు తీసుకొని వెళ్తుంది కదా, అది ఇక్కడే అనమాట జరిగిన సీన్. విలన్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని జీపులో వేస్తాడు కదా, ఆ సీన్ జరిగినది ఇక్కడే. తర్వాత మీకు ఒకటి గుర్తుంటే క్లైమాక్స్ లో ఎద్దుల బండి వేసుకుని ఇలా వస్తాడనమాట. ఎద్దుల బండి వేసుకుని వచ్చి డాక్టర్ నర్సుని ఇలా పరిగెత్తిస్తాడు కదా, ఆ సీన్ జరిగినది ఇక్కడే అనమాట. ముందుకు వెళ్ళాలి, సేమ్ అంతా ఇట్లే ఉంటది అనమాట. మీకు ఇంకోటి కూడా చూపిస్తారండి. ఇటు రండి ఒకసారి. మీకు చూస్తుంటే అగో కాలినేది అలాగే కనపడుతుంది. ఇదే అనమాట కాలిన ప్లేస్ అనమాట. ఇవన్నీ కొట్టాలు కాలుతాయి మూవీలో. కిరణ్ అబ్బవరం గారు పరిగెత్తారు కదా, పరిగెత్తే సీన్ అనమాట. దీనిపైనే పరిగెత్తి వీళ్ళని ఇలా పొడుస్తాడు కదా, ఆ సీన్ జరిగేది ఇక్కడే అనమాట. మూవీ చూసింటే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది.
చనిపోయిన తర్వాత ఇక్కడే అనమాట, ఈ ప్లేస్ లో అనమాట నర్సుని ఇక్కడ కట్టేస్తారు కదా చెట్టుకి, ఇక్కడ ఈ పోల్ కట్టేసి ఇక్కడే అనమాట సీన్ జరిగేది, మొత్తం ఇక్కడే జరిగింది అనమాట. మీరు నా వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ చెట్టు కూడా చూడండి, మూవీలో మీకు క్లారిటీ కనపడుతుంది. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఇంకా చూపిస్తారండి ఊరు మీకు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది చూస్తుంటే మీకు కనిపిస్తుంటది, అది దీపం అనమాట. అంటే మూవీ జరిగేటప్పుడు ఇది హైట్ ఉంటది కదా, 3 దాటి నెమ్మరే దానిపైన దీపం వేస్తే వెలుతురు వస్తుంది అనమాట. ఇదే అనమాట ఆ దీపము, చూస్తుంటే మీకు కనిపిస్తుంటది అనమాట, ఇదే అది. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఒకటి గుర్తొస్తుంటది, మూవీలో ఇక్కడ ముస్లిం తాత కూర్చుంటాడు అనమాట. కూర్చొని భోజనం చేస్తుంటే హీరో గారు వచ్చి లెటర్ అనేది ఒక లాంగ్వేజ్ లో రాసింటారు కదా, ఆ లెటర్ ని తెలుగులో మార్చుకొని కనుక్కుంటాడు కదనమాట. ఆ సీన్ జరిగేది ఇక్కడే అనమాట, ఆ తాత కూర్చునేది ఇక్కడే అనమాట ప్లేస్. అది చూడండి మీరు, మామూలుగా నీట్గా ఉండేది ఇది. మూవీలో చాలా రోజులు అవుతుంది కదా షూట్ చేసి, అందుకే ఇలా ఉంది. వేరే షూట్స్కి అవసరం ఉంటే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా అదే అనమాట సెట్. ఈ ఊరు మొత్తం అదే అనమాట, ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది మొత్తం, ఇది మొత్తం అదే అనమాట చెట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తాను మీ దగ్గరికి. ఎంకరేజ్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్రేజీ మనీల్ అఫీషియల్ చూసినందుకు థ్యాంక్స్.